ఒకటి దీని గురించి మనం మాట్లాడుకోవాలి సోదరులారా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎటు లేక ఒక సామెత ఉంటుంది కదా, మీకు ఇప్పుడు చూపెట్టుకునే కార్యక్రమం చేస్తా. రేవంత్ రెడ్డి గారు పెద్ద 3 ఫీట్ల 4 ఫీట్ల పొడుగుతో మాటలు మాట్లాడతారు కదా. అయితే కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు నుండే ఫ్యూచర్ సిటీకి నీళ్ళట. బా, ఒకడేమో కాళేశ్వరం కూలిపోయింది అంటాడు, ఎల్లంపల్లి ప్రాజెక్టు అటు తోకాలేదు ఇటు మొండెం లేదు, ముందు పోతే నొయ్యి వెనక చూస్తే గొయ్యి. అట్లాంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ని కేసీఆర్ గారు కనెక్టివిటీ మేడారం పంప్ హౌజులు, నంది పంప్ హౌజులు లాంటి పంప్ హౌజులు కట్టి కేసీఆర్ గారు కనెక్టివిటీ అరేంజ్ చేసి ఒక ప్రాజెక్ట్ నుంచి ఒక ప్రాజెక్టు నీళ్ళు పోయేటట్టుగా పంప్ హౌజులు, గ్రావిటీ కెనాల్స్, సొరంగ మార్గాలు చేస్తే ఈరోజు వీళ్ళు చదువు రాని వాళ్ళు, దద్దమ్మలు, గాడిదలు కాసుకునేటోళ్ళు వీళ్ళు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడడం మొదలుపెట్టిళ్ళు. వినురి. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు నుండే ఫ్యూచర్ సిటీకి నీళ్లు. కేసీఆర్ హయాంలో నిర్మించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండపూర్ రిజర్వాయర్ నుండి ఫ్యూచర్ సిటీకి నీళ్లు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు. చందన్వెల్లి సీతారాంపూర్ పారిశ్రామిక వాడలకు కూడా ఇదే రిజర్వాయర్ నుండి నీటిని తరలించాలని నిర్ణయం. ఉద్దండపూర్ నుండి 3.89 టీఎంసీల నీటిని కొందుర్గు దగ్గర ఉన్న ట్రంక్ లైన్ పంప్ చేసి అక్కడి నుండి రాఘవపూర్, అంతారం, కమ్మదానం మీదుగా కొడంగల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు తరలింపు. కొడంగల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుండి సీతారాంపూర్, చందన్వెల్లి పారిశ్రామిక వాడలతో పాటు షాద్నగర్, చేవేళ్ల, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలకు నీటిని తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వము. చూశారని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి ఉద్దండపూర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక ఆయన ఫ్యూచర్ సిటీకి వాడుకుంటున్నాడట. ఇంకేం కావాలా అంటే కేసీఆర్ గారు కూడా ఆయన చేసిన ప్రతి ఒక్క పనులు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటుందాన్ని. కానీ కాళేశ్వరం కూలింది, అది పనికే రాదు, అసలు ఆ వాటర్ సిస్టమే ఖరాబ్ అయిపోయింది, లిఫ్టింగు, చెంబులు, లోటలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, బాగా చదువుకున్నాడు. అమెజాన్ వెబ్ సిరీస్కి, అమెజాన్ వెబ్ సీరియల్కి తేడా తెలియని అతి గొప్ప చదువుకున్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో బొక్కులు పట్టుకొని స్టేటస్ పెట్టిన మన సీఎం గారు, అతనికి ఎగ్జైటెడ్కి ఎగ్జిస్ట్కి తేడా తెలియకుండా మాట్లాడతారు కదా. అతను ఈరోజు కాళేశ్వరంలో అంతర్భాగమైన ఈ ఉద్దండాపూర్ పంప్ హౌస్ల ద్వారా నీళ్లు కొడంగల్కి సంబంధించిన ఫార్మా సిటీకి నీళ్లు తీసుకుపోతున్నాడు. రైతాంగానికి ఎట్లా పారిశ్రామిక వాడుకలకు చేస్తా ఉన్నది కేసీఆర్ ఉండుంటే ఈ పాటికి కొడంగల్ ప్రాంతంలో కూడా ఆ గుట్ట మీద కూడా నీళ్లు తీసుకెళ్లి కేసీఆర్ విడిచేటోడు. అది కేసీఆర్ చరిత్ర అంటే. ఈ గాడిదలకు ఏం తెలుసు? ఏమైనా వచ్చా వీళ్ళకు? చదువుకునే టైంలో రోడ్లు పంట తిరిగి నీళ్ళు. అంతేనాగా సోదరులారా, మీరే చెప్పండి. 2 సంవత్సరాల 8 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఈరోజు ఒక్క పని కూడా జరపలా. కేసీఆర్ కట్టిన రోడ్లే ఉన్నాయి, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులే ఉన్నాయి, కేసీఆర్ కట్టిన వ్యవస్థే ఉంది, కేసీఆర్ నడిపిన సంస్థే ఉంది, కేసీఆర్ తీసుకొచ్చిన సీఎం కుర్చీ కూడా అట్లనే ఉంది తప్ప వీళ్ళు గడ్డి కూడా పీక్కొని తీసుకురాలి. 72 సార్లు ఢిల్లీకి పోయినా కూడా. ఎంత దరిద్రమైన సోది మోకాలంటే ఇట్లాంటి సోది మోకాలు, సోంబేరి మోకాలు ఏడా చూడలే నేను కూడా. ఏతుల రాజకీయాలు చేస్తూ ఉంటారు వీళ్ళు, ఏతుల రాజకీయాలు. దేనికోసం ఇవన్నీ? దేనికోసం? ఈరోజు కాళేశ్వరం పనికి రాదని చెప్తున్నావు. ఉద్దండాపూర్ నుంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి నీకు? ఏ లెక్కున ఉద్దండాపూర్ నీళ్ళు వస్తూ ఉన్నాయి? ఏమైనా అర్థం ఉందా? సో ఇట్లా ఉంది పరిస్థితి. నిన్ను మాత్రం ఇక వదిలే పరిస్థితి ఉండదు. తెలంగాణ మొత్తం ఎదురు చూస్తుంది. రేవంత్ రెడ్డి ఓటమి కోసం ఎదురు చూస్తుంది. చాలా వరకు ఈ యూట్యూబ్ ఛానల్లో చూసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా రేవంత్ రెడ్డి సీఎంగా దిగిపోతే ఆయన చెప్తా ఉన్నాడు, యాటపోతులు కోసుడే. రేవంత్ రెడ్డి దిగిపోతే అట యాటపోతులు కోస్తాడట. అంటే గంత గొప్పోడు రేవంత్ రెడ్డి. ఇదైతే అర్థమైంది కదా. ఇక దీని మించింది ఏం కావాలా? ఈ నీళ్లు 2014 ముందు మనం చూసామా తెలంగాణ రాష్ట్రంలో ఏనాడైనా ఇంత గొప్ప పంప్ హౌజులు కానీ, ఇంత మెచ్యూరిటీ లెవెల్ తోటి కానీ, అధికారులతోటి కలిసి కేసీఆర్ గారు నిర్మించిన చరిత్ర ఇది. దీని నడుపుడు శాతగాక తు క్యా కియా రే, ये 2 साल से तू क्या किया रे आंटे? मैं कुछ भी नहीं किया, हम तो सिर्फ केसीआर का नाम लिया, वही किया। हम किसी सभा में चढ़े दो, किसी जन में जाकर हम बात भी करे दो, पूरा కేసీఆర్ 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 భజన తప్ప ఏది లేదు. ఇక అయిపోయింది. రేవంత్ రెడ్డి పనే అయిపోయింది. దొండే కానీ నీ లెక్కే వెళ్ళిపోయింది. కానీ ఇక పనికి రాదు కథ. చినిగిపోయింది. నీ సీటు చిరిగిపోతుంది. నిన్ను కూడా కాపాడేటోడు ఎవడు రాబోయే రోజుల్లో కూడా. కానీ తెలంగాణ సమాజం కూడా ఈరోజు చాలా వరకు చైతన్యవంతమై ఈరోజు కాళేశ్వరం ఇన్ని రోజులు నడిచింది, ఇప్పుడెందుకు నడవదని చెప్పేసి వాళ్ళు
రివర్ క్వశ్చనింగ్ కూడా చేస్తూ ఉన్నారు. దాంతో రేవంత్ రెడ్డి సతమతం అవుతూ బుర్రా హీట్ అవుతా ఉంటే ఏం చేయాలి అర్థం కాక ఢిల్లీకి పోతా ఉన్నాడు. లేకుంటే ఢిల్లీలో ఏముందా, లడ్డు ఉందా, గాడిద గుడ్డు ఉందా, ఏముంది ఢిల్లీలో? మనం మనం తెలంగాణలో చక్కగా పీకలేకపోతున్నాం, ఢిల్లీలో పీకడానికి ఏముంది అని చెప్పేసి తెలంగాణ ప్రాంతం అడుగుతూ ఉంది, కోరుతూ ఉంది.